సర్పంచ్ ఎన్నికలలో అభ్యర్థులకు గుర్తులను ఎలా కేటాయిస్తారు? తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నందున సందడి ఊపందుకుంది. పార్టీ రహితంగా నిర్వహించబడే ఈ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కీలక ఘట్టాన్ని పూర్తి చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఈ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు నామపత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు అబ్బయ్య అనే పేరుతో నామినేషన్ వేసిన వారికి జానకి అనే పేరుతో నామినేషన్ వేసిన వారి కంటే ముందుగా గుర్తును కేటాయిస్తారు. కొందరు అభ్యర్థులు తమ ఇంటి పేరును ముందుగా, మరికొందరు తమ పేరును ముందుగా పేర్కొంటారు. పేరుకు ముందు భాగంలో ఉన్న అక్షరం ఆధారంగానే ఈ క్రమాన్ని నిర్ణయిస్తారు. ఇది అభ్యర్థులు తమ బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే ఒక వ్యూహం కూడా. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం 30 ప్రత్యేక గుర్తులను కేటాయించింది. అదనంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే తమ నిరసనను తెలియజేసేందుకు నోటా గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డ్, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, బిస్కెట్, వేణువు, చెప్పులు, గాలిబుడగ, క్రికెట్ స్టంప్స్ వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. ఇక వార్డ్ మెంబర్స్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 20 గుర్తులను కేటాయించింది. నోటాతో కలిపి మొత్తం 21 గుర్తులు ఉంటాయి. గౌను గ్యాస్ పొయ్యి, స్టూల్ గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్ట్ డబ్బా, కవరు, హాకీ కర్ర, బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్, నోటా వంటి సాధారణ గుర్తులను కేటాయించారు. వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన గుర్తులను తెల్ల రంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. గుర్తుల కేటాయింపు పూర్తయిన వెంటనే ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముద్రించి పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన చర్యలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 11న పోలింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాల్లో బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేయనున్నారు. పోషకాహారం అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల కోటాలో భాగంగా ప్రతి రేషన్ కార్డుదారునికి 3 కిలోల రాగులు ఉచితంగా అందజేస్తారు. ఈ రాగులు తీసుకున్న వారికి 3 కిలోల బియ్యం తగ్గిస్తారు. అన్ని రేషన్ డిపోలకు రాగుల సరఫరా పూర్తయింది. సోమవారం నుంచి లబ్ధిదారులకు వీటి పంపిణీ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ చేస్తారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు నిత్యావసరాలు ఇస్తున్నారు. వృద్ధులకు మాత్రం ప్రతి నెల 1వ తేదీకి ముందే ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తారు. వాళ్ళు రేషన్ షాప్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి డిసెంబర్ 1 నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం DTV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.